హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. బీఎస్సీ ప్రిపరేషన్లో భాగంగా సాంఘిక శాస్త్రంలో పౌరశాస్త్రంలో మనము నెక్స్ట్ లెసన్ అనేది చూద్దాము. లెసన్ నేమ్ వచ్చేసి సమానత్వం వైపు. ఇందులోని బిట్స్ అనేది మనము ప్రాక్టీస్ చేద్దాము. ఫస్ట్ క్వశ్చన్, భారతీయ తొలి మహిళా వైద్యురాలు ఆనందీబాయి జోషిని వైద్య విద్యను చదివేలా ప్రేరేపించినది. ఫస్ట్ వన్ తల్లిదండ్రులు, సెకండ్ వన్ భర్త, థర్డ్ వన్ బంధువులు, ఫోర్త్ వన్ తన మగబిడ్డ పుట్టిన 10 రోజులకే మరణించడం. దీనికి ఆన్సర్ వచ్చేసి తన మగబిడ్డ పుట్టిన 10 రోజులకే మరణించడం. నెక్స్ట్ క్వశ్చన్, అంటరానితనాన్ని నిషేధించిన రాజ్యాంగ ప్రకరణ. ఫస్ట్ వన్ 17వ ప్రకరణ, సెకండ్ వన్ 14వ ప్రకరణ, థర్డ్ వన్ 16వ ప్రకరణ, ఫోర్త్ వన్ 15వ ప్రకరణ. దీనికి ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్ అంటరానితనాన్ని నిషేధించిన రాజ్యాంగ ప్రకరణ ఏది అంటే 17వ ప్రకరణ. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వార్ల సంఘ సంస్కర్తలను గుర్తించండి. రాజా రామ్మోహన్ రాయ్, జగదీష్ చంద్రబోస్, పండిత రమాబాయి, సివి రామన్, ఈశ్వరచంద్ర విద్యాసాగర్, మౌలానా అబుల్ కలాం ఆజాద్, దయానంద సరస్వతి. చూడండి, దీనికి ఆన్సర్స్ వీటిలో మనము సంఘ సంస్కర్తలను ఎవరినో గుర్తించాలి. దీనికి ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్. చూడండి, ఇక్కడ ఈశ్వరచంద్ర విద్యాసాగర్, రాజా రామ్మోహన్ రాయ్, పండిత రమాబాయి, దయానంద సరస్వతి వీళ్ళందరూ వచ్చేసి సంఘ సంస్కర్తలు. నెక్స్ట్ క్వశ్చన్, రవి అనే 18 సంవత్సరాల వ్యక్తి విజయవాడలో చదువుచున్నాడు. అతనికి ఒక రోజున కాలేజీలో నీవు పల్లెటూరి వాడవు, నీ భాష అలాగే ఉంది, కానీ కాలేజీలో కొందరు వ్యక్తులు ఏడిపించడం జరిగినది. ఇది ఏ రకమైన వివక్ష క్రింద వస్తుంది? చూడండి, క్వశ్చన్ అనేది రవి అనే 18 సంవత్సరాల వ్యక్తి విజయవాడలో చదువుతున్నాడు. అతనికి ఒక రోజున కాలేజీలో నీవు పల్లెటూరి వాడవు, నీ భాష అలాగే ఉంది అని కాలేజీలో కొందరు వ్యక్తులు ఏడిపించారు. ఇది ఏ రకమైన వివక్ష క్రింద వస్తుంది? ఫస్ట్ వన్ కుల వివక్షత, సెకండ్ వన్ ప్రాంతీయ వివక్షత, థర్డ్ వన్ జాతి వివక్షత, ఫోర్త్ వన్ భాషా వివక్షత. దీనికి ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్, ఇది వచ్చేసి భాషా వివక్షత. నెక్స్ట్ క్వశ్చన్, వారసత్వంగా వచ్చే ఆస్తిలో స్త్రీలకు సమాన హక్కులను కల్పించిన రాష్ట్రాలలో మొదటి స్థానం. ఫస్ట్ వన్ పంజాబ్, సెకండ్ వన్ తమిళనాడు, థర్డ్ వన్ ఆంధ్రప్రదేశ్, ఫోర్త్ వన్ కేరళ. దీనికి ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్. ఆస్తిలో స్త్రీలకు సమాన హక్కులను కల్పించిన రాష్ట్రాలలో మొదటి స్థానం ఏది అంటే ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వానిలో ఏది లింగ వివక్షతను తెలియజేయదు? ఫస్ట్ వన్ అమ్మాయిల్ని ఇంటి పనులు చేయడానికి ప్రోత్సహించడం, సెకండ్ వన్ తగ్గుతున్న బాలికల నిష్పత్తి, థర్డ్ వన్ బాల్య వివాహాలు, ఫోర్త్ వన్ స్త్రీలకు ఉన్నత విద్య. దీనికి ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్, లింగ వివక్షతను తెలియజేయదు అని ఏదంటే స్త్రీలకు ఉన్నత విద్య. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో పొలం పనిచేసే వారిలో ప్రతి 10 మందిలో 8 మంది స్త్రీలే. ఈ వాస్తవము ఈ క్రింది వాటిలో దేనిని సూచిస్తుంది? ఫస్ట్ వన్ వ్యవసాయ పనులను ఎక్కువగా స్త్రీలే నిర్వహిస్తుంటారు, సెకండ్ వన్ వ్యవసాయ రంగంలో ఆదాయాన్ని ఎక్కువగా స్త్రీలు పొందుతున్నారు, థర్డ్ వన్ వ్యవసాయ ఉత్పత్తులపై స్త్రీలకు నిర్ణయాధికారము, ఫోర్త్ వన్ వచ్చేసి వ్యవసాయ కార్యకలాపాలన్నీ స్త్రీలే నిర్వహిస్తారు. దీనికి ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్, వ్యవసాయ పనులను ఎక్కువగా స్త్రీలే నిర్వహిస్తుంటారు. నెక్స్ట్ క్వశ్చన్, దివ్యాంగుల పట్ల వివక్షతను రూపుమాపేందుకు ఇటీవల పార్లమెంట్ ఆమోదించిన భారత ప్రభుత్వ చట్టం. ఫస్ట్ వన్ PWD చట్టం 2009, సెకండ్ వన్ PWD చట్టం 2016, థర్డ్ వన్ PWD చట్టం 2018, ఫోర్త్ వన్ PWD చట్టం. చూడండి, దీనికి ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్, PWD చట్టం 2016. నెక్స్ట్ క్వశ్చన్, సుస్థిర అభివృద్ధిని సాధించాలంటే ముఖ్యంగా ఇది కావాలి. ఫస్ట్ వన్ నేరాల పెరుగుదల తగ్గించి శాంతి భద్రతలను కాపాడాలి, సెకండ్ వన్ వ్యాధుల విస్తరణను అరికట్టాలి, థర్డ్ వన్ పేదరికాన్ని నిర్మూలించాలి, ఫోర్త్ వన్ సాంఘిక ఆర్థిక రాజకీయ అసమానతలను నిర్మూలించాలి. దీనికి ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్, సుస్థిర అభివృద్ధిని సాధించాలంటే ముఖ్యంగా ఏది కావాలంటే
సాంఘిక ఆర్థిక రాజకీయ సమానతలను నిర్మించాలి. చూడండి ఇక్కడ నిర్మూలించాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిని జతపరచండి. ఫస్ట్ వన్ దయానంద సరస్వతి, సెకండ్ వన్ రాజా రామ్మోహన్ రాయ్, థర్డ్ వన్ కందుకూరి వీరేశలింగం, ఫోర్త్ వన్ ఆత్మారాం పాండురంగ. ఇక్కడ వచ్చేసి హితకారిణి, ఆర్య సమాజము, బ్రహ్మ సమాజము, ప్రార్థనా మందిరము. దీనికి ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్. అంటే చూడండి, దయానంద సరస్వతి వచ్చేసి ఆర్య సమాజము, రాజా రామ్మోహన్ రాయ్ వచ్చేసి బ్రహ్మ సమాజము, కందుకూరి వీరేశలింగం వచ్చేసి హితకారిణి, ఆత్మారాం పాండురంగ వచ్చేసి ప్రార్థనా సమాజము. దీనికి ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో భారతీయ సంఘ సంస్కర్తల పితామహుడు అని ఎవరికి పేరు? ఫస్ట్ వన్ దయానంద సరస్వతి, సెకండ్ వన్ ఆత్మారాం పాండురంగ, థర్డ్ వన్ రాజా రామ్మోహన్ రాయ్, ఫోర్త్ వన్ ఈశ్వరచంద్ర విద్యాసాగర్. దీనికి ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్. భారతీయ సంఘ సంస్కర్తల పితామహుడని ఎవరికి పేరు అంటే రాజా రామ్మోహన్ రాయ్ గారికి. నెక్స్ట్ క్వశ్చన్, 6 నుండి 14 సంవత్సరాల వయసులో ఉన్న బాలబాలికలందరికీ ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను కల్పించిన రాజ్యాంగ నిబంధన. ఫస్ట్ వన్ 21A నిబంధన, సెకండ్ వన్ 16(3) నిబంధన, థర్డ్ వన్ 15(1) నిబంధన, ఫోర్త్ వన్ 14(2) నిబంధన. దీనికి ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్ 21A నిబంధన. నెక్స్ట్ క్వశ్చన్, దేశ ప్రజలందరికీ సమాన హోదాను అవకాశాలను రాజ్యాంగంలో ఏది కల్పిస్తుంది? ఫస్ట్ వన్ 3వ భాగము, సెకండ్ వన్ 4వ భాగము, థర్డ్ వన్ రాజ్యాంగ ప్రవేశిక, ఫోర్త్ వన్ 1వ భాగము. దీనికి ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్. దేశ ప్రజలందరికీ సమాన హోదాను అవకాశాలను రాజ్యాంగంలో ఏది కల్పిస్తుందంటే రాజ్యాంగ ప్రవేశిక. నెక్స్ట్ క్వశ్చన్, మనందరికీ సమాన ప్రతిభ ఉండకపోవచ్చు, కానీ మన ప్రతిభను అర్థం చేసుకోవడానికి అందరము సమాన అవకాశాన్ని కలిగి ఉన్నామని చెప్పిన గొప్ప వ్యక్తి? ఫస్ట్ వన్ కుల నిర్మూలన అనే పుస్తకంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్, సెకండ్ వన్ వింగ్స్ ఆఫ్ ఫైర్ అనే పుస్తకంలో డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం, థర్డ్ వన్ మై ట్రూత్ అనే పుస్తకంలో ఇందిరాగాంధీ, ఫోర్త్ వన్ వర్డ్ ఆఫ్ ఫ్రీడమ్ అనే పుస్తకంలో డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్. దీనికి ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్. మనందరికీ సమాన ప్రతిభ ఉండకపోవచ్చు, కానీ మన ప్రతిభను అర్థం చేసుకోవడానికి అందరము సమాన అవకాశాన్ని కలిగి ఉన్నామని చెప్పిన గొప్ప వ్యక్తి ఎవరంటే వింగ్స్ ఆఫ్ ఫైర్ అనే పుస్తకంలో డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం. నెక్స్ట్ క్వశ్చన్, 2016వ సంవత్సరంలో బ్రెజిల్లోని రియో డి జెనీరోలో పురుషుల హై జంపుల బంగారు పతకాన్ని సాధించిన భారతీయ క్రీడాకారుడు? దీనికి ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్ భవానీ పటేల్, సెకండ్ వన్ మరియప్పన్ తంగవేలు, థర్డ్ వన్ అవానీ లేఖరా, ఫోర్త్ వన్ దేవేంద్ర జహారియా. దీనికి ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్ మరియప్పన్ తంగవేలు. 2016వ సంవత్సరంలో బ్రెజిల్లోని రియో డి జెనీరోలో పురుషుల హై జంపులో, చూడండి ఇక్కడ పురుషుల హై జంపులో బంగారు పతకాన్ని సాధించిన భారతీయ క్రీడాకారుడు ఎవరంటే మరియప్పన్ తంగవేలు. నెక్స్ట్ క్వశ్చన్, లింగ వివక్ష, బాల్య వివాహాలు, కుటుంబ నిరాధారణ, పేదరికాన్ని అధిగమించి నారీ శక్తి పురస్కారాన్ని అధిగమించిన స్త్రీ ఏదంట? నారీ శక్తి పురస్కారం అధిగమించిన స్త్రీ ఎవరంటే ఫస్ట్ వన్ సింధుబాయి, సెకండ్ వన్ అవాచు చతుర్వేది, థర్డ్ వన్ గీతా గోపీనాథ్, ఫోర్త్ వన్ అరుంధతి రాయ్. దీనికి ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్ సింధుతాయి అనే స్త్రీ. దీంట్లోనే ఇంకా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, ఇదే టాపిక్లోనే, ఇవి కూడా ఇక్కడే చూసేద్దాం మనము. డాష్ వ్యక్తులతో మనము సురక్షితంగా ఉన్నామని భావిస్తాము? ఫస్ట్ వన్ మనకు భిన్నమైన, సెకండ్ వన్ మనకు తెలియనిది, థర్డ్ వన్ మనకు తెలిసిన, ఫోర్త్ వన్ మనలాగే ఉన్న. చూడండి ఇక్కడ వ్యక్తులతో మనము సురక్షితంగా ఉన్నామని భావిస్తాము. చూడండి ఫస్ట్ వన్ వచ్చేసి ఫోర్త్ వన్ మనలాగే ఉన్న వ్యక్తులతో మనము సురక్షితంగా ఉన్నామని భావిస్తాము. చూడండి ఇక్కడ మనలాగే ఉన్న వ్యక్తులతో. సెకండ్ క్వశ్చన్, వ్యక్తులు డాష్లో పని చేసినప్పుడు వివక్ష జరుగుతుంది? ఫస్ట్ వన్ వైఖరులు, సెకండ్ వన్ సొంత ఆలోచనలు, థర్డ్ వన్ వైవిధ్యాలు, ఫోర్త్ వన్ పక్షపాతాలు. దీనికి ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్ వ్యక్తులు పక్షపాతాలలో పనిచేసేటప్పుడు వివక్షత జరుగుతుంది.
నెక్స్ట్ క్వశ్చన్, కుల అణచివేతకు వ్యతిరేకంగా పోరాడిన వ్యక్తుల్లో అత్యంత ప్రముఖుడు. ఫస్ట్ వన్ నెహ్రూ, సెకండ్ వన్ బిఆర్ అంబేద్కర్, థర్డ్ వన్ సరోజినీ నాయుడు, ఫోర్త్ వన్ బాబు రాజేంద్ర ప్రసాద్. దీనికి ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్. కుల అణచివేతకు వ్యతిరేకంగా పోరాడిన వ్యక్తుల్లో అత్యంత ప్రముఖుడు ఎవరంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. నెక్స్ట్ క్వశ్చన్, అంబేద్కర్ తన చదువును కొనసాగించడానికి ఇక్కడికి వెళ్ళాడు. ఫస్ట్ వన్ ఇంగ్లాండు, సెకండ్ వన్ ఫ్రాన్స్, థర్డ్ వన్ యుఎస్ఏ, ఫోర్త్ వన్ ఇటలీ. దీనికి ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్. అంబేద్కర్ తన చదువును కొనసాగించడానికి ఇంగ్లాండ్ వెళ్ళాడు. నెక్స్ట్ క్వశ్చన్, దళితుడు అనగా విరిగిన, సెకండ్ వన్ పగలని, థర్డ్ వన్ కులిన, ఫోర్త్ వన్ అనాగరికం. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి దళితుడు అనగా విరిగిన. నెక్స్ట్ క్వశ్చన్, గోరా సరస్వతి వీటికి వ్యతిరేకంగా పోరాడిన సంఘ సంస్కర్త. ఫస్ట్ వన్ మహిళా హక్కులు, సెకండ్ వన్ అణగారిన కులాలు, థర్డ్ వన్ వికలాంగుల హక్కులు, ఫోర్త్ వన్ రాజ్యాంగ నిబంధనలు. దీనికి ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్. గోరా సరస్వతి వీటికి వ్యతిరేకంగా పోరాడిన సంఘ సంస్కర్త ఎవరు అంటే అణగారిన కులాలు. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలోని మహిళల హక్కుల కోసం పోరాడిన ప్రముఖ సంఘ సంస్కర్త. ఫస్ట్ వన్ సావిత్రిబాయి పూలే, సెకండ్ వన్ గోరా సరస్వతి, థర్డ్ వన్ అంబేద్కర్, ఫోర్త్ వన్ రాజా రామ్మోహన్ రాయ్. దీనికి ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్. మహిళల హక్కుల కోసం పోరాడిన ప్రముఖ సంఘ సంస్కర్త ఎవరంటే సావిత్రిబాయి పూలే. నెక్స్ట్ క్వశ్చన్, ఈమె భారతదేశంలో మొదటి మహిళా ఉపాధ్యాయురాలిగా ప్రసిద్ధి చెందింది. ఫస్ట్ వన్ పండిత రమాబాయి, సెకండ్ వన్ సరోజినీ నాయుడు, థర్డ్ వన్ సావిత్రిబాయి పూలే, ఫోర్త్ వన్ ఆనందీబాయి జోషి. దీనికి ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్ సావిత్రిబాయి పూలే. చూడండి, ఇక్కడ భారతదేశంలో మొదటి మహిళా ఉపాధ్యాయురాలుగా ప్రసిద్ధి చెందింది ఎవరంటే సావిత్రిబాయి పూలే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఈమె భారతదేశంలో స్త్రీవాద మాతగా పరిగణించబడుతుంది. ఎవరు స్త్రీవాద మాతగా పరిగణింపబడుతుంది అంటే ఫస్ట్ వన్ పండిత రమాబాయి, సెకండ్ వన్ సరోజినీ నాయుడు, థర్డ్ వన్ సావిత్రిబాయి పూలే, ఫోర్త్ వన్ ఆనందీబాయి జోషి. దీనికి ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్ ఆనందీబాయి జోషి. నెక్స్ట్ క్వశ్చన్, పూణేలో బాలికల కోసం మొదటి పాఠశాలను స్థాపించిన వ్యక్తి పేరు. ఫస్ట్ వన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, సెకండ్ వన్ జ్యోతిరావు పూలే, థర్డ్ వన్ మహాత్మా గాంధీ, ఫోర్త్ వన్ రాజా రామ్మోహన్ రాయ్. దీనికి ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్. పూణేలో బాలికల కోసం మొదటి పాఠశాలను స్థాపించిన వ్యక్తి పేరు జ్యోతిరావు పూలే. నెక్స్ట్ క్వశ్చన్, గాంధీ జాతి వివక్షతను ఈ దేశంలో అనుభవించారు. ఫస్ట్ వన్ ఇంగ్లాండు, సెకండ్ వన్ దక్షిణాఫ్రికా, థర్డ్ వన్ ఫ్రాన్స్, ఫోర్త్ వన్ ఇండియా. దీనికి ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్. గాంధీ వివక్షతను ఏ దేశంలో అనుభవించారంటే దక్షిణాఫ్రికా. నెక్స్ట్ క్వశ్చన్, ఇతను దక్షిణాఫ్రికాలో వర్ణ వివక్షకు వ్యతిరేకంగా పోరాడాడు. ఫస్ట్ వన్ నెహ్రూబా, సెకండ్ వన్ గాంధీ, థర్డ్ వన్ పటేల్, ఫోర్త్ వన్ మండేలా. దీనికి ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్. వర్ణ వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన వారు ఎవరంటే మండేలా. నెక్స్ట్ క్వశ్చన్, అసమానతలకు ఇది మూల కారణం కాదు. ఫస్ట్ వన్ పేదరికం, సెకండ్ వన్ విద్య, థర్డ్ వన్ నిరక్షరాస్యత, ఫోర్త్ వన్ వృత్తి. దీనికి ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్. అసమానతలకు ఇది మూలం కాదు, కారణం కాదు అంటే విద్య. నెక్స్ట్ క్వశ్చన్, సమానత్వం లేకుండా మనం డాష్ సాధించలేము. సుస్థిర అభివృద్ధి, లా అండ్ ఆర్డర్, పర్యావరణ భద్రత, లింగ సమానత్వం. దీనికి ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్ సుస్థిర అభివృద్ధి. సమానత్వం లేకుండా మనము సుస్థిర అభివృద్ధిని సాధించలేము. నెక్స్ట్ క్వశ్చన్, సతీ ఆచారం ఈ సంవత్సరంలో నిషేధించబడింది. ఫస్ట్ వన్ 1830, సెకండ్ వన్ 1820, థర్డ్ వన్ 1839, ఫోర్త్ వన్ 1829. దీనికి ఆన్సర్ వచ్చేసి సతీ ఆచారం ఏ సంవత్సరంలో నిషేధించబడిందంటే 1829. నెక్స్ట్ క్వశ్చన్, ఆనందీబాయి జోషి డాక్టర్ ఆఫ్ మెడిసిన్ని ఈ సంవత్సరంలో పొందారు. ఫస్ట్ వన్ 1820, సెకండ్ వన్ 1821, థర్డ్ వన్ 1886, ఫోర్త్ వన్ 1885. దీనికి ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్ 1886. నెక్స్ట్ క్వశ్చన్, నెల్సన్ మండేలాను ఇన్ని సంవత్సరాల పాటు జైలులో ఉంచారు. ఫస్ట్ వన్ 27, సెకండ్ వన్ 37, థర్డ్ వన్ 17, ఫోర్త్ వన్ 47. దీనికి ఆన్సర్ వచ్చేసి
27. ఎన్ని సంవత్సరాల పాటు జైల్లో ఉంచారంటే 27. నెక్స్ట్ క్వశ్చన్, నెల్సన్ మండేలా భారతరత్నను ఈ సంవత్సరంలో అందుకున్నారు. ఫస్ట్ వన్ 1990, సెకండ్ వన్ 1989, థర్డ్ వన్ 1991, ఫోర్త్ వన్ 1992. దీనికి ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్, భారతరత్నను ఏ సంవత్సరంలో అందుకున్నాడు అంటే 1990. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్టికల్ 17 డాష్ను గురించి తెలియజేస్తుంది. ఫస్ట్ వన్ చట్టం ముందు సమానత్వం, అంటరానితనం నిర్మూలన, థర్డ్ వన్ రిజర్వేషన్లు, ఫోర్త్ వన్ పీఠిక. దీనికి ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్, ఆర్టికల్ 17 అంటరానితనం నిర్మూలన గురించి తెలియజేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రజలందరికీ సమాన హోదా మరియు అవకాశాలను తొలిసారిగా ప్రస్తావించింది. ఫస్ట్ వన్ భారత రాజ్యాంగం, సెకండ్ వన్ రాజ్యాంగ సభ, థర్డ్ వన్ పార్లమెంటు, ఫోర్త్ వన్ ప్రభుత్వం. దీనికి ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్, ప్రజలందరికీ సమాన హోదా మరియు అవకాశాలను తొలిసారిగా ప్రస్తావించింది ఏదంటే భారత రాజ్యాంగం. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశ 11వ రాష్ట్రపతి ఎన్ సంజీవరెడ్డి, సెకండ్ వన్ ఏపీజే అబ్దుల్ కలాం, థర్డ్ వన్ కేఆర్ నారాయణన్, ఫోర్త్ వన్ బి రాజేంద్ర ప్రసాద్. దీనికి ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్ ఏపీజే అబ్దుల్ కలాం. నెక్స్ట్ క్వశ్చన్, మొదటి భారతీయ మహిళా వైద్యురాలు ఆనందీబాయి జోషి, సెకండ్ వన్ సరోజినీ నాయుడు, థర్డ్ వన్ సావిత్రిబాయి పూలే, ఫోర్త్ వన్ పండిత రామారాయ్. దీనికి ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్, మొదటి భారతీయ మహిళా వైద్యురాలు ఎవరంటే ఆనందీబాయి జోషి. నెక్స్ట్ క్వశ్చన్, ఇతను దక్షిణాఫ్రికాలో జాతి వివక్షతను ఎదుర్కొన్నాడు. ఫస్ట్ వన్ నెహ్రూ, సెకండ్ వన్ తిలక్, థర్డ్ వన్ గాంధీ, ఫోర్త్ వన్ ఠాగూర్. దీనికి ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్, ఇతను దక్షిణాఫ్రికాలో జాతి వివక్షను ఎదుర్కొన్నాడంటే గాంధీజీ. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్లో మహిళల విద్యా హక్కుల కోసం పోరాటం చేయని వారు. దువ్వూరి సుబ్బమ్మ, సెకండ్ వన్ పొనక కనకమ్మ, థర్డ్ వన్ కందుకూరి వీరేశలింగం, ఫోర్త్ వన్ గిడుగు రామ్మూర్తి. దీనికి ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్, మహిళల విద్యా హక్కుల కోసం పోరాటం చేయని వారు ఎవరంటే గిడుగు రామ్మూర్తి. నెక్స్ట్ క్వశ్చన్, ఆమెను భారత స్త్రీవాదానికి మాతగా పరిగణిస్తారు. దువ్వూరి సుబ్బమ్మ, సెకండ్ వన్ పొనక కనకమ్మ, థర్డ్ వన్ సరోజినీ నాయుడు, ఫోర్త్ వన్ సావిత్రిబాయి పూలే. దీనికి ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్, భారత స్త్రీవాదానికి మాతగా ఎవరిని పరిగణిస్తారు అంటే సావిత్రిబాయి పూలే. ఓకే ఫ్రెండ్స్, ఛానల్ని అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.